ఇక మా తమ్ముడు పాటే ఉంటాడు కదా మా అక్క. యువకులతో అత్యాయత్నం చేయించిన ఉష్కం రఘుపతి 15 లక్షలతోని హత్యకు ఒప్పందం. ఇందులో వంశీ అనే యువకుడికి తీవ్ర గాయాలు. దీంట్లో 6గురిపై కేసు అయింది, 4గురిని అరెస్ట్ చేసినాము. మెయిన్ ఏంటంటే ఈ ఆదిలాబాద్ మావలా కౌన్సిలర్ రఘుపతికి ఒక కూతురు ఉంది. ఆ కూతురుతోని ఈ మావలాకు చెందిన వంశీ అనే మాల కులస్తునితో ఫ్రెండ్షిప్ ఉన్నది. అది ప్రేమ వ్యవహారం కూడా జరిగింది. అది తెలుసుకున్న రఘుపతి 2 సంవత్సరాల క్రితము తన ఫామ్ హౌస్ తీసుకుపోయి మళ్ళీ ఒకసారి అతని కూతురుతో కనుక ప్రేమ వ్యవహారం నడిపిస్తే చంపేస్తానని బెదిరించేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో తరచుగా మాట్లాడుకోవడం వ్యవహారం జరుగుతుందని తెలిసి ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ చేసిండు. ఇక్కడ మెయిన్ చౌహాన్ రవి అనే వ్యక్తి ఇక్కడ కేర్కే కాలనీ ఉంటాడు. ఇతను గతంలో జైనత్ పోలీస్ స్టేషన్లో సోయాబీన్ లోడ్ ఉన్న లారీని తీసుకెళ్ళి సోయాబీన్ అమ్ముకొని పరారైపోయింది. అప్పుడు అతని మీద దొంగతనం కేసు బుక్ అయిపోయింది. ఆ తర్వాత కూడా హైత్నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక లారీ దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రవి అతని ఫ్రెండ్ అశోక్ ఇద్దరు కలిసి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఈ రవి యొక్క ఫ్రెండ్ ముష్కం రఘుపతి పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ అతను రఘుపతి అడిగినంట రవిని, ఇన్ని రోజులు ఎక్కడికి పోయినావు అంటే, నేను ఇట్లా దొంగతనం కేసులో హైదరాబాద్ పోలీస్ నుంచి జైలుకు వెళ్ళాను అంటే, మనది కూడా ఒక పని ఉన్నది, ఒకరిని చంపాలా, జీప్తో గుద్ది చంపితే నాకు ఎటువంటి అనుమానం రాదు నా మీద అని చెప్పేసి మాట్లాడి దానికి 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకున్న తర్వాత ఇదే విషయాన్ని రవి అశోక్ని చెప్తే అశోక్ కూడా నాకు చాలా అప్పులు ఉన్నాయి, నేను కూడా చేద్దామని చెప్పేసి అతనికి 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు 28 నాడు నవంబర్ 28 నాడు రఘుపతి వాళ్ళ ఆఫీస్కి పోతుంది. రవి అశోక్ ఇద్దరు ఆఫీస్కి పోతే ఆఫీస్ ముందు నుంచి వెళ్ళి వంశీ అనే పిల్లోడు స్కూటీ మీద పోతుంటే వీణే మనం చంపాల్సింది, వీణే జీప్లో బుద్ధి చంపాలని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత మరి వాళ్ళ ఇల్లు కూడా చూపించేవాడిని అంటే ఒకరోజు రఘుపతి తన క్రెటా కార్లో వీళ్ళిద్దరిని ఎక్కించుకొని ఆ వంశీ వాళ్ళ ఇల్లు కూడా చూపించిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీపు కావాలని చెప్పేసి రవి అశోక్కి చెప్తే అశోక్ ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ దిల్షద్తో మాట్లాడారు, మనకు ఒక జీప్ కావాలా, ఎవరైనా ఉంటే చూడరా అని చెప్పేసి అంటే దిల్షద్ వాళ్ళ ఫ్రెండ్ రాజు అని ఉంటాడు. ఆ రాజుతోని మాట్లాడితే అతని దగ్గర ఒక జీప్ ఉంది. ఈ రాజు ఎక్కడ ఉంటాడు, మేడిగూడ జైనత్లో ఉంటాడు. అతను మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఒక బండి కొనుక్కొచ్చుకున్నాడు, డాక్యుమెంట్స్ లేవు, నెంబర్ లేదు, ఏది లేదు, ఓన్లీ చైన్ల గురించి అని చెప్పేసి అతన్ని కొనుక్కొచ్చుకున్నాడు. ఆ జీపీ ఇస్తా అని చెప్పిండు, వానికి 20,000 ఇస్తా అన్నారు. తర్వాత 17వ తారీఖు నాడు ఏం చేసినంటే రవి అశోక్ 50,000 ఇచ్చేసి అరే మరి జీప్ ఇట్లా రెడీ చేయండి అని చెప్పి చెప్పినప్పుడు ఈ 50,000 తీసుకున్న అశోక్ ఏం చేసిందంటే ఒక 20,000 దిల్షద్కి ఇచ్చిండు. దిల్షద్ రాజుకు ఫోన్ చేసిండు. రాజు ఏం చేసిండు, నేను ఫంక్షన్ పైన వస్తున్నా అని చెప్పేసి మళ్ళీ బండి తీసుకొచ్చేసి ఇచ్చినప్పుడు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఏదైతే జీప్ ఉందో ఈ కమాండర్ జీపు నెంబర్ లేనిది అది అశోక్ తీసుకొని కేఆర్కే కాలనీకి పోయాడు. కేఆర్కే కాలనీ పెట్టుకున్న తర్వాత అప్పుడు రవికి ఫోన్ చేసిండు బండి వచ్చిందని చెప్పేసి. తర్వాత ఏం చేసిందంటే రవి అశోక్ ఇద్దరు కలిసి కేఆర్కే కాలనీ నుంచి వెళ్ళి మావలకు మళ్ళా కొత్తవాడ దగ్గర పోయి ఆ వంశీ ఉన్న ఇంటి చుట్టుపక్కల ఒకసారి రెక్కీ చేసుకొని వచ్చిన తర్వాత బండి కేఆర్కేలు పెట్టేసారు. 18వ తారీఖు ఉదయం 5 గంటలకు అశోక్ రవికి ఫోన్ చేసి మరి మనం పోదాం అనుకున్నాం కదా, పొద్దున్నే ఆ పిల్లోడు ఆ డైరీ ఫామ్కి పోతాడు, ఇంటికి దగ్గర నుంచి డైరీ ఫామ్ పోయి అక్కడ పాలు తీసుకొని హైదరాబాద్ పోతాడు. అది వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ పెట్టేసుకొని 18వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు కేఆర్కే నుంచి పోయి అక్కడ మావలా మెయిన్ రోడ్డు మీద ఆగినారు, కొత్తవాడ టర్నింగ్లో. సుమారు 5:30 గంటలకు ఈ వంశీ అనే యువకుడు అతని స్కూటీపై వస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. అతను వెనకంబడే ఫాలో అయ్యి స్పీడ్గా పోయి అతను గుద్దగానే అతను కింద పడ్డాడు. బండి ఒక దగ్గర పడ్డది. మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ గుద్దుదామంటే పోయి ఎలక్ట్రిక్ పోల్ తగిలి ఆ బండి అందులోనే ఇరుక్కపోయింది. ఆ ఎలక్ట్రిక్ పోల్ విరిగి బండి మీద కూడా పడ్డది. అప్పుడు వంశీతనికి గాయాలని వీళ్ళకి కూడా కొంచెం దెబ్బలు తాగిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి పారిపోయిన తర్వాత
మనకు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనం అక్కడ పోయి చూసినప్పుడు ఆ కమాండర్ జీపు అద్దం మీద ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ను పట్టుకొని కాల్ చేస్తే మా కానిస్టేబుల్ కాల్ చేస్తే అతను రాజు నేను మన మేడిగూడలో ఉంటా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఇక అప్పటి నుంచి వీళ్ళందరూ పరారైండు. దీంట్లో మనం దీన్ని SC/ST కింద కూడా ఆల్టరేషన్ చేసినాము. తర్వాత మొదట మనము మా SI మావల విష్ణుభాయ్ నిన్న రాజును పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి వెళ్ళి రాజును, తర్వాత దిల్షాద్ను, ఆ తర్వాత అశోక్ను, తర్వాత రవిని మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినాము. వీళ్ళ వద్ద నుంచి మొత్తం టోటల్గా 18,500 రూపాయలు, 4 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్ళు, ఒక కారును స్వాధీనం చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మెయిన్ వ్యక్తి హత్య చేయడానికి ప్లాన్ వేసిన రుష్కో రఘుపతి వాళ్ళ భార్య కూడా ఒకసారి వీళ్ళని ఇతన్ని చంపితే మా పరువు కాపాడినట్టు అవుతారు కాబట్టి దీంట్లో మీరు కూడా సహకరించని చెప్పి కోరింది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా కేసు అయింది. ఇప్పుడు రఘుపతి భార్య వాళ్ళను అరెస్టుకు ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు పరారీలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తారు.